మరి అక్కడ అద్భుతమైన పాలన అందిస్తే ఎందుకు వెంటనే దించేశారు? అందులో మామూలు ఓటమి కాదే అది. 23 స్థానాలకు పరిమితం. ఇప్పుడు వీళ్ళు 11 అంటున్నారు. ముగ్గురు గెలిస్తే అవతల వాళ్ళకి 11. ఒక్కడిగానే 23కి పడిపోయింది అక్కడ. అంత అద్భుత పాలన అందిస్తే 23 సీట్లు ఎందుకు ఇస్తారు? అంటే అది కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ సహకరించినా కూడా, ప్రభుత్వ వ్యతిరేక వేటు చీలేందుకు తను విడిగా పోటీ చేసినా కూడా దెబ్బతిన్నారు. ఎందుకని అంటే పాలనాపరమైనటువంటి అద్భుతాలు జరగలేదు, రాష్ట్ర ప్రజలకి చెప్పిన మాట నిలబెట్టుకోలేదు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఇక ఆయనకు ఒకటి అర్థమైపోయింది, నువ్వు ఎంత చేసినా సరే పాజిటివ్ థింకింగ్తో ప్రజలను మెప్పించడం కష్టం. కాబట్టి నీకు అనుకూలంగా ప్రజలు ఉండనప్పుడు ఓ భయపెట్టడం, ఎదుటి వాళ్ళు ప్రమాదకారులు, అతనుంటే డేంజరు, కాబట్టి మనం అంటాం కదా ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకో అనేటటువంటిది, ఆ తరహా రాజకీయం ఇక్కడ కోరుకుంటున్నాం. ఆయన చెడ్డోడు, దుర్మార్గుడు, రాక్షసుడు, ఆయనతో పోల్చుకుంటే ఈయన మంచోడే, లేదా ఆయన అంత చెడ్డోడు కాదు, ఈయన మంచోడు అనిపించుకుంటే ఆటోమేటిక్గా ఓట్లేస్తారు, ఆయన అంత చెడ్డోడు కాదు అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఇది ఇక్కడ లాజికల్ పాయింట్. అంటే ఒకటి సార్, ఇక్కడ ఓకే, పాలకులు ఎలా పాలనకు సంబంధించి ప్రజలు ఎలా ఆలోచిస్తారు, లేదంటే ప్రజలు మళ్ళీ బాబు గారిని ఎన్నుకుంటారా లేదా అనేది ఇప్పుడు మనం అనుకున్న సంక్షేమం